నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పునఃప్రారంభించారు. పేదవారికి 3 పూటల పట్టెడు అన్నంతో కడుపు నింపాలని ఆలోచనతోనే అన్నా క్యాంటీన్లను రీఓపెన్ చేసినట్లు మంత్రి చెప్పారు. సెప్టెంబర్ 1 నాటికి మిగిలిన వాటిని పూర్తి చేసి మొత్తం 203 అన్నా క్యాంటీన్లను శాశ్వతంగా కొనసాగిస్తామన్నారు. డాక్టర్ ఎన్టీ రామారావు గారి పేరుతో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి అక్కడ అన్నం పెట్టి కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతో ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు గడిచిన 5 సంవత్సరాలుగా మూలబడ్డాయి. వాటిని అమలు చేసిన పరిస్థితి లేదు. పేదవాళ్ళకి ఒక పూట భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసివేసింది. ఇవాళ తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చాక, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చాక ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. మొట్టమొదటి రోజు ముఖ్యమంత్రిగా తను చేసినటువంటి 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం. ఈరోజు 100 క్యాంటీన్లని అన్నా క్యాంటీన్లని ఎన్టీఆర్ గారి పేరుతో మరి రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మొదటి విడత. 1వ తారీఖు అంతా 2వ విడతలో మిగిలినటువంటి అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా రెడీ చేసుకుని దాదాపుగా 210